గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు నా రాకుమారుడు కళ్ళల్లోని ఇంకా ఉన్నాడు. ఫిల్మ్ స్టారులు క్రికెట్ వీరులు కళ్ళు కుట్టి చూసే మొనగాడు. డ్రీమ్ బాయ్ రూపులో చంద్రుడు చూపులో సూర్యుడు. డ్రీమ్ బాయ్ ఊరని పేరని జాడని చెప్పడు. ఏమి చెప్పను ఎలాగో చెప్పను ఎంత గొప్పవాడే నావాడు. రెప్ప మూసినా ఎటేపు చూసినా కళ్ళ ముందు వాడే ఉన్నాడు. ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని ఎవరో వాడితో చెప్పరే ఎదురుగా రమ్మని. గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు. హాయ్ గాయ్స్, ఈ పాట ఏ సినిమాలోదో తెలుసు అనుకుంటాను. నాగార్జున సినిమా నిన్నే పెళ్ళాడతా. ఈ పాట నాకు తెలిసి పెళ్ళి కాకుండా ఉండే ప్రతి ఒక్క అమ్మాయి తన హస్బెండ్ని తన లవర్ని ఊహించుకొని పాడే ఉంటుంది అనుకుంటున్నా. నేనైతే పాడుకునేదాన్ని, బట్ మీకు తెలిసిందేగా రొటీన్. పాట ఎలా పాడాలో నాకైతే ఖచ్చితంగా రాదు. పాడాలని ఆశ మాత్రం ఉంటుందంతే. ఓకే, ఇక మనం ముసుగులో 4వ భాగంలోని 5వ ఎపిసోడ్కి వెళ్దామా? నిన్నటి భాగం మీకు గుర్తే ఉంటుంది అనుకుంటున్నా. ఇద్దరు ప్రేమికులు, ట్రెండీ ప్రేమికుల గురించి ఈ కథ. సో వాళ్ళు అమ్మాయి అబ్బాయి ఊరికి పంతం పట్టి వెళ్ళింది కదా, తర్వాత ఏం జరగబోతుందో అనే దాని గురించి ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇక ఎపిసోడ్లోకి వెళ్తే, తను పై రూమ్లోకి వెళ్ళాము. హే, నీకు బాడీ మసాజ్ చేయనా? పొద్దున్నుండి డ్రైవింగ్ చేసేసి అలసిపోయి ఉంటావు కదా అని అడిగాను. చేస్తావా, నీకు వచ్చా అని అడిగింది. వచ్చా అంటే ప్రాక్టీస్ ఏం లేదు, బట్ ట్రై చేస్తా అంటూ ఆయిల్ తీసుకున్నాను. అది అడవి నుండి గ్రామీణ ప్రాంతం వాళ్ళు మూలికలతో చేసిన తైలం. తను హే, ఆయిల్ అవుతుంది కదా, బెడ్ మీద వద్దులే, నేను కింద నేల మీద పడుకుంటా అని చెప్పింది. సరే వెయిట్ చెయ్యి అని చెప్పి నేల మీద నేను చాప వేసి ఒక బెడ్షీట్ వేశాను. నీకు కంఫర్టేనా అని అడిగాను. కంఫర్టేరా, నీకు కంఫర్టేనా నాకు చేయటానికి అని అడిగింది. నేను తలుపు గడియ పెట్టి నా టీషర్ట్ తీసేశాను. అరే, టీషర్ట్ తీయాల్సింది నేను కదా, నువ్వెందుకు తీస్తున్నావు అని నా వైపు అనుమానంగా చూస్తూ అడిగింది. హే, నువ్వేమీ అలా చూడాల్సిన అవసరం లేదులేవే, అయినా ఎంత కాదనుకున్నా నేను ఇప్పుడు నీ భర్తని, నా టీషర్ట్కి ఆయిల్ అంటుతుందని తీశాను అంతే అంటూ తన టీషర్ట్ని కూడా తీసేశాను. తను ఎమరాల్డ్ గ్రీన్ టీషర్ట్ లోపల అదే కలర్ బ్రా వేసుకొని ఉంది. అది కూడా తీస్తావా అని అడిగాను. మూసుకొని నీ పని స్టార్ట్ చేయి, దాంతో ఇప్పుడేం అవసరం లేదు, అక్కడ ఏం నాకు మసాజ్ అక్కర్లేదు, జస్ట్ నా బ్యాక్ నడుముకి చేయి చాలు అని బోర్లగా పడుకుంది. దాని చిట్టి నడుము మీద ఆయిల్ వేసి నేను మసాజ్ స్టార్ట్ చేశాను. దాని నడుము వంపులకి సమానంగా నా చేతుల్ని పోనిస్తూ, అరే ఇది అడ్డొస్తుందిరా, నువ్వు జస్ట్ అలాగే బోర్ల పడుకో, జస్ట్ హుక్కు తీస్తానంతే అని ఆ హుక్కును కూడా తీసేశాను. తను కూడా నా చేతి స్పర్శలోని మత్తులో అలాగే పడుకొని ఉంది. నేనేం మాట్లాడుతున్నానో వినలేదు. నేను అలా మసాజ్ చేస్తూ ఉంటే తను అలా నిద్రపోయింది. తను పసిడి రంగు వీపు ఆయిల్ వేయటంతో ఇంకా వన్నెలు కారిపోతుంది. కొంచెం సేపైనాక తను చిన్నగా మూలుగుతూ, ఇక చాలు, నీకు చేతులు నొప్పి పుడతాయి కదా అని చెప్పింది. ఏం చెప్తున్నావే, నీకు మసాజ్ చేస్తే నాకెందుకు చేతులు నొప్పులు పుడతాయి, పిచ్చిదానా, దీనిలో ఎంత ఎంజాయ్మెంట్ ఉందో తెలుసా అని అన్నాను. తను వెళ్ళకిలా తిరిగింది, బ్రా హుక్కు తీసి ఉంది అనే సంగతి మర్చిపోయి. ఇదిగో, అప్పుడప్పుడు ఇలాంటి బహుమతులు కూడా లభిస్తాయి అని అన్నాను. తను వెంటనే దున్నపోతూ, ఈ కోతి వేషాలకి తక్కువేం లేదు అంటూ తన చేతులతో తన ఎదను దాచుకుంటూ మరో చేతితో తన కుర్రలని ముందుకి దుప్పటిలా పరుచుకుంది. నేను నవ్వుకుంటూ, ఆహా, నీ కుర్రలు ఇలా కూడా నీకు పనికొస్తాయా? అబ్బో, వయ్యారికి వగలిపోయే అందాన్ని దాచుకోవటానికి తన నల్లని కుర్రలు దుప్పటయ్యాయన్నమాట అని మరలా అడగకు, ఈ కవిత్వం ఎక్కడి నుండి వచ్చింది అని అనగానే తను చెప్పింది. నిన్నెందుకు అడుగుతా, నాకు ఆల్రెడీ తెలుసు కదా. నువ్వు మాట్లాడే ఈ కవిత్వం అంతా నాకిష్టమైన ఆ రొమాంటిక్ రాకసి
అని నువ్వు తిడతావు కదా, తన నుండే అని నాకు తెలుసులే అని చెప్పింది. సరే వెనుకకి చేసేసి ముందు కూడా చేస్తా, ఇంకా బాగుంటుంది చెయ్యినా అని అడిగాను. తన పరువాలకు మూలం అయిన పొట్ట మీదకి నా చేతి వేళ్లతో నిమురుతూ తను ఒక చేతిని తన నుదుటి మీద పెట్టుకొని, అవునా నిజంగా బాగుంటుందా, సరే చెయ్యి, మరి నీకు అంత ఇష్టంగా ఉంటే అని చెప్పి తన 2 కళ్ళను మూసుకుంది. నేను చేతికి అనుగుణంగా జారిపోయేలాంటి నునుపైన ఆ ఆయిల్ని తన బొడ్డు మీద వేసి మసాజ్ చేస్తున్నా. నా చేతి స్పర్శ మహిమ ఏమో కానీ తను కళ్ళు మూసుకొని మౌనంగా ఉంది. నేను ఎక్కడ మసాజ్ చేసినా ఏమీ అనకుండా. నా చేతి తాకిడికి తన మెని నూనుకి మంచి జత కుదిరింది. నేను మసాజ్ చేస్తూ మధ్యలో ఇచ్చే స్ట్రోకులకి తను మూలుగుతూ తన చేతి వేళ్లతో తన కళ్ళను దాచుకుంది. హా అక్కాచాన్, ఎక్కడ నేర్చుకున్నావురా ఇంత చక్కగా మసాజ్ చేస్తున్నావు? నా బాడీ కొలతలన్నిటినీ నీ చేతి వేళ్లతోనే కొలిచేస్తున్నావు. నా మేని నునుపునంతటికీ నీ వేళ్లతో మెరుపులు దిద్దేస్తున్నావు. హేయ్, నువ్వు నాకు ఇక్కడ మసాజ్ చేస్తుంటే నాకెక్కడెక్కడో వైబ్రేట్ అవుతుందిరా అంటూ తన కళ్ళు మూసుకుంది. అలాగా, అయితే మంచిదే కదా, కానివ్వు, రానా మరి నీకు దగ్గరగా అని అడిగాను. వచ్చేయరా అంటూ తన పూర్తి సహకారాన్ని ఇచ్చింది. కొంతసేపటికి తను టవల్ కట్టుకొని, అరే వాష్రూమ్కి వెళ్ళాలి, ఎక్కడా అని అడిగింది. నీకు ఆల్రెడీ చెప్పా కదా మా ఇంట్లో అంత ఫెసిలిటీస్ ఉండవని. నేను నీకు చెప్పడం మర్చిపోయాను, ఇది అటాచ్డ్ బాత్రూమ్ కాదు, మనకి రూమ్ బయట బాత్రూమ్ ఉంటుంది. సారీనే, నేను నీకు చెప్పకుండా అప్రోచ్ అయ్యాను అని చెప్పాను. ఏమొద్దు, ఇంకోసారి ఇలా మాట్లాడావంటే కొరికేస్తా అని అంది తన పళ్ళని కొరుకుతున్నట్లు చూపిస్తూ. అవునా, కొరికేస్తావా, మరి రా కొరుకు అంటూ దగ్గరికి వెళ్ళాను. లే జిడ్డు మొహం, ఇప్పుడు ఇద్దరం నూనెతో కారిపోతున్నాం, మొదట స్నానం చేయాలి, ఫస్ట్ నాకు వాష్రూమ్ ఎక్కడుందో చూపించురా అంటూ బొంగమూతి పెట్టుకొని క్యూట్గా అడిగింది. సరే, నేను ఒకసారి బయట చూసి ఎవరు లేరు అని కన్ఫర్మ్ చేసుకొని వస్తాను అని బయటికి వచ్చి చూశాను. ఇంట్లో ఎవరూ లేరు. సరే, నీకు వేడి నీళ్లు పెట్టి తీసుకువస్తా అని కిందకి వెళ్ళి వేడి నీళ్లు పెట్టి తనకి తీసుకువచ్చాను. ఏయ్, స్నానం కూడా నీకు నేను చేపించనా అని అడిగాను. ఏయ్ వద్దు అని చెప్పా కదా, ఇంకోసారి అడిగావు అంటే తంతాను అని చెప్పి తన టవల్ చుట్టుకొని వాష్రూంలోకి వెళ్ళింది. తను ఒక్క నిమిషంలో కెవ్వున కేక పెట్టింది. ఆ బాత్రూమ్కి ఎటు డోర్ లాక్ లేదు కనుక నేను టక్కున డోర్ తీసుకొని లోపలికి వెళ్ళాను. హే గాయ్స్, ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఇట్లు మీ అనుశ్రీ మెండు.